బెతనియ అనే గ్రామంలో లాజరు అనే మనిషి ఉండేవాడు. అతని ఇద్దరు అక్కలు మర్తా మరియు మరియా. వారు ముగ్గురూ ప్రభువైన జీసస్ క్రీస్తును చాలా ప్రేమించేవారు. ఒక రోజు లాజరు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. మర్తా మరియు మరియా యేసుకు సమాచారం పంపించారు, ప్రభూ, మీరు ప్రేమించే లాజరు బలహీనంగా ఉన్నాడు అని. యేసు ఆ వార్త విన్నప్పటికీ వెంటనే వెళ్ళలేదు. కొంతకాలం తరువాత ఆయన శిష్యులతో కలిసి బెతనియకు బయలుదేరాడు. అక్కడికి చేరేసరికి లాజరు 4 రోజులుగా సమాధిలో ఉన్నాడు. మరియా యేసు పాదాల వద్ద పడిపోయి, ప్రభూ, మీరు ఇక్కడ ఉన్నారంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని ఏడ్చింది. వారి బాధను చూసి యేసు కూడా కలతపడ్డాడు. ఆయన హృదయం కరిగిపోయింది. యేసు సమాధి దగ్గరకు వెళ్ళాడు. అది ఒక గుహలా ఉండి రాయితో మూసి ఉంచారు. యేసు, రాయిని తొలగించండి అని అన్నాడు. అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపడ్డారు. అయినా ఆయన మాట విని రాయిని తొలగించారు. అప్పుడు యేసు ఆకాశం వైపు చూసి ప్రార్థించాడు, తండ్రి, మీరు నన్ను విన్నందుకు కృతజ్ఞతలు. తర్వాత ఆయన గొంతెత్తి, లాజరా, బయటకు రా అని పిలిచాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా సమాధిలో నుంచి లాజరు బయటకు వచ్చాడు. అతను జీవించి నిలబడ్డాడు. అందరూ ఆశ్చర్యంతో దేవుని మహిమపరిచారు. చాలా మంది యేసుపై విశ్వాసం ఉంచారు. యేసుకు మరణంపై కూడా అధికారం ఉంది. ఆయనకు అసాధ్యం ఏదీ లేదు. మన కష్టాలలో కూడా ఆయనను నమ్మితే ఆశ ఉంది.